ఎక్కువగా ఎలాంటి శిక్షలు పడుతున్నాయి సార్? రిజల్ట్ ఉంటుందా లేదా? జనరల్‌గా చెక్ బౌన్స్ కేసులలో ఏమవుతది అంటే, ఎప్పుడైతే చెక్ ఇచ్చిన అతను ఉంటాడో, దానికి సంబంధించిన సాక్ష్యాలుంటాయన్నమాట. జనరల్‌గా ఇట్లా హ్మ్. ప్రామిసరీ నోట్ ఇవ్వడమో గాని, అవును. ఏ విధంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని సాక్షులు విచారించిన తర్వాత, చాలా వరకు చెక్ బౌన్స్ కేసులలో మాత్రం రిజల్ట్ పక్కా వస్తుందండి. అది ఓకే. మినిమమ్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు పట్టే అవకాశాలుంటాయి. ఒకవేళ లేట్ అయినా 1 ½ ఇయర్ పడుతుందండి. శిక్ష మాత్రం ఖచ్చితంగా అంటే ఏదైతే లయబిలిటీ ఉంటదో ఆ అమౌంట్ రావడానికి అవకాశాలెక్కువ. ఒకవేళ కట్టలేని పక్షంలో ఉంటే అవును. ఇంప్రిజన్‌మెంట్ గూడా పడే అవకాశాలుంటాయి. ఓకే. అంటే కొందరు ప్రామిసరీ నోట్, బాండ్ ఇవన్నీ రాసుకోరు సార్. హ్మ్. డైరెక్ట్‌గా ఇచ్చేస్తారు. సో, అలాంటి వాళ్ళకి ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? నేను చాలా మందికి చెప్పేదేంటంటే, మీరు ఎవరి దగ్గరైనా అప్పు ఇచ్చినా, తీసుకున్నా గానీ కంపల్సరీ ప్రామిసరీ నోట్స్ అనేది కంపల్సరీ అండి. ఆటితో పాటు అది హ్మ్. ఎవిడెన్స్ కింద పనిచేస్తుంది. క్రిమినల్ కేస్ అంటే చెక్ బౌన్స్ కేసులు ఎయడానికి మాత్రం కంపల్సరీ ఒక చెక్ అంటే ఒక భరోసాగా, ఒక అవును. బాధ్యతగా తీసుకోవాల్సుంటదన్నట్టు. ఎందుకంటే రేపు ఒకవేళ ఇయ్యలేని పక్షంలో, లేదంటే ఎగ్గొట్టాలని అవతల వాళ్ళు ప్రయత్నించినప్పుడు మనం అవును ఈ సార్. చెక్ బౌన్స్ ద్వారా మన మనీని మనం రికవరీ చేసుకోవచ్చు.